ఇంకా ఏమైనా ఆజ్ఞ దేవుడిచ్చినటువంటి మాటల్ని ఎక్కడైనా ఆజ్ఞలని అతిక్రమించి మనము వాటిని పక్కన పెట్టేసి వెళ్ళిపోతున్నామేమో ముందరికి దేవుడు ఒకసారి ఆపుతున్నాడు మనల్ని ఇక్కడ అందరం వచ్చి గ్యాదర్ అయ్యామంటే ఏదో ఆషామాషిగా ఏదో టైంపాస్ కి కాలేదు కదా. దేవుడు తన అనాదికాల ప్రణాళికల్లో మనల్ని అందరినీ ఉద్దేశించి ఏర్పాటు చేసుకొని మనల్ని ప్రేమించి ఈ రోజు ఈ సాయంత్రకాల సమయంలో అంటే ఉదయకాలం నుంచి అనేక వర్తమానాలు ఇంట్లో వచ్చారు. ఈ సమయానికి కూడా మిమ్మల్ని సిద్ధపరిచి వచ్చారంటే అది దేవుని యొక్క ఉద్దేశము. సో నన్ను కాదు ఇక్కడ మీరు దృష్టిలో ఉంచుకోవాల్సింది, దేవుడు ఆయన మాటతో మాట్లాడుతుండగా ఆయన మీతో ఏవైతే మాట్లాడుతున్నారో ఆ మాటలన్నింటినీ మీరు హృదయంలో జాగ్రత్త చేసుకొని ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను. ఒకసారి బయట తెలుస్తాం అందరం. మొదటి సమయాలు 15వ అధ్యాయము 22, 23 చదువుతారు ఎవరన్నా? సో మొదటి మాట ఏంటి కదా, మాట వినుట శ్రేష్టము. ఎందుకు దేవుడి మాట చెప్పాల్సి వస్తుంది సమూయేలుతోని? పైన ఉన్న కాంటెస్ట్ అందరికి తెలుసు అనుకుంటా. ఏం జరుగుతుంది ఇక్కడ? సౌలు రాజు ఉన్నారు. సో సౌలు రాజు ఏం చేశాడు ఇక్కడ? సౌలుని దేవుడే ఆశీర్వదించి అభిషేకించి ఆయనని రాజుగా ఏర్పాటు చేసి దేవుడు ప్రేమించినటువంటి ప్రజల మీద రాజుగా నియమించినాడు. సో అటువంటి సౌలులో ఏదో పొరపాటు వచ్చేసింది. దేవుడు అమాలేకీయులు ఉన్నారు కదా. సో అమాలేకీయులు ఎవరో ఒక్కసారి మనం చూద్దాం. సంఖ్యాకాండం 24, 20 చూద్దాం. సో అక్కడ బిలాముకు వచ్చిన దేవోక్తి, అది బిలాము చెప్పినటువంటి దేవోక్తి. అక్కడ 20వ వచనంలో మనం చూస్తే అమాలేకు అన్యజనులకు మొదలు దాని అంతము నిత్య నాశనమే. సో దాని అంతం ఎట్లుందంట? నిత్య నాశనము. సో ఈ అమాలేకీయులు ఎవరు? అన్యజనులకి స్టార్టింగ్ అంట వాళ్ళు కదా. అంటే మన జీవితంలో కూడా అన్య ఆచారాలు, అన్య పద్ధతులు, ఇంకా మనం ఏమన్నా తిథులు, నక్షత్రాలు, గోత్రాలు, లేకపోతే రాసులు ఇవన్నీ చూసుకుంటున్నామా? ఇంకా ఏమన్నా? దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ అమాలేకీయులు ఏ విధంగా ఇశ్రాయేలీని ఇబ్బంది చేశారో మనకందరికీ జ్ఞాపకమే ఉంది. ఇశ్రాయేలీలందరూ కూడా కనాను దేశం వస్తున్నప్పుడు, మోషే యొక్క నాయకత్వంలో వస్తున్నప్పుడు ఏం చేశారు? యుద్ధానికి ముందుకు వచ్చారనమాట. యుద్ధానికి ముందుకు వచ్చినప్పుడు మోషే ఏం చేశాడు? కొండ ఎక్కి 2 చేతులు ఎత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు 2 చేతులు పైకెత్తినప్పుడు విజయం వచ్చింది. 2 చేతులు బండకి కిందికి వచ్చినప్పుడు అమాలేకీయులకి విజయం వచ్చింది. అంటే ఎంత పోరాటం చేశారు చూడండి. ఇశ్రాయేలీయులు వెళ్లాల్సినటువంటి మార్గంలో వెళ్ళనీయకుండా వాళ్ళని అడ్డుకుంటూ యుద్ధానికి వచ్చినారు. అంటే అక్కడ ఎవరితో యుద్ధం చేస్తున్నారు వాళ్ళు? దేవునితోనే. దేవుని యొక్క మహాసింహాసనం ఎదుట వాళ్ళని చెయ్యెత్తారంట. చూడండి ఒకసారి ఆ మాట చూద్దాము. నిర్గమకాండము 17:8-16 చూడండి. చూడండి, ఎవరి వైపుకు విరోధంగా ఎత్తారంట? యెహోవా సింహాసనముకు విరోధంగా ఎత్తి. అటువంటి వాళ్ళని ఈ సౌలు రాజు ఏం చేశాడు ఇక్కడ? సౌలు రాజుకి ఏం చెప్పాడు దేవుడు? అయ్యా నువ్వు వెళ్ళు, అమాలేకీయులందరినీ కూడా హతం చేసే, ఎవరిని కూడా వదిలిపెట్టద్దు దాంట్లో. ఎందుకోసం దేవుడు అంటున్నాడు అక్కడ ఆ నెక్స్ట్ వచనంలో ఏమంటున్నాడు? ఆ పేరే భూమి మీద లేకుండా నేను తుడిచేయాలనుకుంటున్నాను. ఎందుకు? నాకే విరోధంగా వాళ్ళు వేస్తున్నప్పుడు నేనెందుకు వాళ్ళని స్పేర్ చేయాలా కదా. సో అట్లాంటి పరిస్థితులలో ఉన్నప్పుడు అటువంటి వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు? వీళ్ళని సంపూర్ణంగా తీసేయి అంటున్నాడు. అయితే సౌలు ఏం చేశాడు? అక్కడ అమాలేకీయుల రాజును ఏం చేశాడు? ప్రొటెక్ట్ చేశాడా? చూద్దామా మరొకసారి. మొదటి సమయాలు 15వ అధ్యాయం వచ్చేయండి. ఇక్కడ 14వ వచనంలో చూడండి. ఇక్కడ ఏం చెప్తున్నట్టు 13వ వచనం చదవండి ఒకసారి. యెహోవా వలన నీకు నెరవేర్చుతుంది. ఈయన ఏమంటున్నాడినా? నేను దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞనంతటినీ కూడా నేను నెరవేర్చేశాను అంట. కానీ అక్కడ సమాధానం చూడండి, సమూయేలు ఏమంటున్నాడు అక్కడ? అలాగైతే
నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, మహాలేఖీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చి నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటినన్నిటినీ మేము నిర్మూలన చేసుకునగా సమూయేలు, నీవు మాట్లాడమని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేయను వినమని సౌలుతో అనగా. సో ఇక్కడ ఏమంటున్నాడు, వీళ్ళ దృష్టికి ఏదైతే మంచిగా ఉందో ఆ మంచిగా ఉన్న వాటిని అన్నిటిని కూడా ఏం చేశాడంట, పక్కనిచ్చాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు, సమూలంగా నాశనం చేయమన్నాడు. కానీ సమూలంగా నాశనం చేయమంటే చేయకుండా దేవుడు చెప్పినదంతా నెరవేర్చేస్తాను నేను. ఇప్పుడు ఆలోచిస్తాం మనం కూడా దేవుడు చెప్పిన అన్ని ఆజ్ఞలు పాటించేస్తున్నాం. మేము దేవుడు చెప్పిన ప్రతిదీ పాటించేసాము. బొట్టు పెట్టుకోదంటే బొట్టు పెట్టుకోము, మందిరంలో కూర్చున్నప్పుడు ముసుగేసుకుంటాము, పాటలు పాడతాము, ప్రార్థన చేస్తాము, ఆరాధన క్రమం అంతా చక్కగా నడిపిస్తాము, ఇన్ని చేస్తున్నాము. ఇంకా ఏదో పొదవై ఉంది అంటున్న దేవుడి రోజు. అది నాకు తెలీదు, పక్కన చూసే వాళ్ళకి ఎవరికి తెలీదు. మన హార్ట్ కి మాత్రం, అంటే మన లోపల అంతరంగ పురుషుడు ఉన్నాడు కదా, ఆయనకు మాత్రమే తెలుస్తుంది. అది నీకు మాత్రమే తెలుస్తుంది. ఆ నీకు తెప్పించేది ఎవరు, తెలియజేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో తెలియజేస్తున్నప్పుడు, అమ్మ నీలో ఇంకా ఈ కొదవ ఉంది, నువ్వు తీసివేయాల్సినది ఇంకా ఉంది అంటే నువ్వేమంటున్నావు, ఇది ఇంకా శ్రేష్టమైనదే అయ్యా అంటున్నావు. ఏమంటున్నావు మనము? శ్రేష్టమైనది. దేవుడు ఏమంటున్నాడు, ఇదంతా క్లియర్ చేసేయి, ఇదంతా క్లీన్ చేసేయి, వద్దు ఇది నీకు వద్దు, దీనివల్ల నీకు నాశనం. అమాలేకీయులు అంటే నిత్య నాశనం అంట కదా. మనం అక్కడ చూసాం కదా, అది తుదకి ఏంటి, లాస్ట్ కి నిత్య నాశనము. మనలో దేవుడు వద్దు అన్నది పెట్టుకుంటే మన లైఫ్ కూడా ఏమైపోతుంది, లాస్ట్ కి నిత్య నాశనానికి వెళ్ళిపోతుంది. అది మనం గ్రహించలేక, లేదయ్యా ఇంకా కొంచెం శ్రేష్ఠ భాగం ఉంది దాంట్లో. దేవుడే నో అంటే శ్రేష్ఠ భాగం ఎక్కడి నుంచి వస్తుంది కదా. దేవుడే వద్దు అన్నప్పుడు దాంట్లో శ్రేష్ఠ భాగం ఎక్కడి నుంచి వచ్చింది? అది చూడండి మళ్ళీ, అదంతా ఎవరి కోసం అంట, దేవుని కోసమే అంట. ఆ శ్రేష్ఠ భాగం ఇక్కడ నెక్స్ట్ మనం చదివితే ఏమంటుంది అక్కడ, ఆ శ్రేష్ఠ భాగం అంతా కూడా దేవునికి దహన బలులు అర్పించడం కోసం నీ ప్రజలు తీసుకున్నారు అని అంటున్నాడు ఆయన. కరెక్టేనా? వద్దు అన్న దాంట్లో మళ్ళా దేవుడికి పెడతామా? పెట్టకూడదు కదా కదా. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సినది ఏంటి అంటే, దేవుడు ఏదైతే నో అంటే అది అక్కడికి నో. దేవుడు దాన్ని ప్రొసీడ్ చేయొద్దు, ముందుకు తీసుకోపోవద్దు, స్టాప్ చేసే అంటే అక్కడికి మనం ఏం చేయాలా, స్టాప్ చేసేయాలా. దాంతోనే మనకు ఆశీర్వాదం ఉంటుంది. కానీ దాన్ని మనం ముందుకు కొనసాగిస్తే ఎటువంటి ఆశీర్వాదం మనము చూడలేము. సో ఇక్కడ సౌలు అధికారము నిలబడిందా, కోల్పోయినాడా? చూడండి నెక్స్ట్ అధ్యాయంలోనే 16వ అధ్యాయంలోనే, మొదటి సమూయేలు 16వ అధ్యాయము. అక్కడ చూడండి, అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను. సమూయేలు చాలా దుఃఖపడి బాధపడిపోతున్నాడు అనమాట. అయ్యో ఈ విధంగా సౌలు తప్పని చేశాడు అని చెప్పి బాధపడుతుంటే దేవుడు ఏమంటున్నాడు అక్కడ, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలు గురించి ఏమంటున్నాడు దేవుడు. సౌలు ఏం చేశాడంట, ఇశ్రాయేలీయుల కోసం రాజుగా ఏర్పాటు చేసిన దేవుడే ఏం చేస్తున్నాడు, ఈరోజు విసర్జించేస్తున్నాడు. నిన్ను నన్ను ఆయన కుమార్తెలుగా ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు ఒక రోజు విసర్జించేటువంటి పరిస్థితి రాకుండా మనం ఉండాలంటే, ఈ రోజు ఆయన చెప్పిన మాటను మనం ఏం చేయాలా, గాయకొనాలా. అవునా కదా? ఈ రోజు జీవం మన లోపల ఉన్నప్పుడు, బ్రతికి మనం ఉన్నాము అన్నప్పుడు, బ్రతికి ఉన్నప్పుడే మనం ఏం చేయాలి, దేవుని మాటకు మనం లోబట్టుకోవాలి మనల్ని మనము. అయ్యా అమ్మమ్మ చేసినట్టుగా పొరపాటు, అది చిన్న పొరపాటే కదా అంటే దేవుడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. సో చిన్న పొరపాటైనా పెద్ద పొరపాటైనా దేవుని మాటకు మనం విధేయత చూపకుండా ఉంటే ఖచ్చితంగా ఒక రోజు ఏం చేస్తాడు ఆయన న్యాయ తీర్పు ముందర మనం అంతా నిలబడాల్సి వస్తుంది. 5 మంది కన్యకల వల్లే నువ్వెవరో నాకు తెలియదు అనేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మెలకువ కలిగి, భయం కలిగి, ఈ రోజు ఈ క్షణం వాక్యం వింటూ ఉండగానే మన హృదయంలో దేవుడు మనల్ని తట్టి మాట్లాడుతూ ఉండగానే, అయ్యా ఇంకా నాలో ఇది ఉంది, నాకు చీకటి కోణం ఉందయ్యా, నీకు కనిపించకుండా నేను హైడ్ చేస్తున్నటువంటి కోణం ఉంది, ఆకాండలాగా తీసుకొచ్చి దాచిపెట్టుకున్నటువంటి కోణాలు ఉన్నాయి ప్రభువా, అవి ఈ రోజు బయటికి పెరికేస్తాను, నేను తీసివేస్తాను నీ సన్నిధిలో, ప్రతిదీ బయటికి
బట్టబయలు చేస్తా, ఒప్పుకుంటున్నాను అయ్యా. రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చెప్పిందంట? సమస్తం ఆమె కలిగిన యావత్తు చెప్పిందంట దేవునికి. ఆమెకి ఏదైతే బాధ కలిగిందో, ఆమె పరిస్థితి ఏంటో సమస్తం యావత్తు దేవునికి చెప్పుకునిందంట. చెప్పుకున్నప్పుడు ధైర్యంగా అందరి ముందర నిలబడిందా లేదా ఆ స్త్రీ? ఆ కాలంలో రక్తస్రావం కలిగిన స్త్రీలు బయటికి వచ్చేవాళ్ళు కాదు కదా, సపరేట్ గా ఉండాలి వాళ్ళు. అట్లాంటిది గుంపులోకి వచ్చి ఎవరిని తాకిందామా? దేవుని యొక్క వస్త్రపు చెవుని తాకింది. తాకినప్పుడు ఆయన చెప్తాడు, నాలో నుంచి ప్రభావం బయటికి వచ్చింది. ఆ టైంలో ఏమంటుంది? ఆమె కలిగినది యావత్తు కూడా దేవునికి చెప్పుకుంటుంది. అట్లా ఈ రోజు కూడా అయ్యా నా లోపల కూడా చాలా ఉంది, కుళ్ళు కుతంత్రాలు లేకపోతే ఇంకా ఏవేవి ఉన్నాయో మన లోపల, అవన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం కుమరించుకున్నప్పుడు దేవుడు విసర్జించే స్థితిలో మనం ఉండం. అవునా? ఆ రోజు సౌలు ఆ పని చేయకపోతే సౌలు రాజుగానే ఉండేవాడేమో, కొనసాగించబడేవాడేమో కదా. సో ఆధిక్యత పోగొట్టుకున్నాడు సౌలు. సో అట్లాంటి ఆధిక్యత మనం పోగొట్టుకోకుండా మనల్ని మనము జాగ్రత్త చేసుకోవాలి. సో మొదటిది ఏంటి? అధికారం. దేవుడి యొక్క మాట వినకపోతే అధికారం అనేది మనము చేజార్చుకుంటాం. దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని మనము చేజార్చుకుంటాము. రెండవ మాటను చూస్తాం ఒకసారి. మనము ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుంటామంట. గెహాజీ మనకి బాగా తెలిసి విషయంలో కదా. ఒకసారి చూడండి, 2వ రాజులు 5వ అధ్యాయము 23వ వచనము. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకురమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టల నుంచి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొని పోయి. సో దాని ముందర ఏం జరిగిందో మనకు అందరికీ తెలుసు. ఏం జరిగింది? నయమాన్ వస్తాడు. నయమాన్ ఎవరు? సైన్యాధిపతి కదా. సో నయమాన్ వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? యోర్దాను నదిలో 7 మార్లు మునిగాడు. మునిగి స్వస్థత పొందుకున్నాడు. దేని నుంచి స్వస్థత పొందుకున్నాడు? కుష్ఠరోగం నుంచి స్వస్థత పొందుకున్నాడు. స్వస్థత పొందుకున్న తర్వాత థ్యాంక్స్ గివింగ్ గా ఏదో ఇవ్వాలని ఆశపడ్డాడు. కానీ వద్దు అన్నాడు. ఎవరు? ఎలీషా వద్దు అన్నారు. వద్దు అన్నప్పుడు పక్కనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? గెహాజీ కదా. సో ఈ గెహాజీకి లోపల ఒక ఆశ పుట్టింది. ఏం ఆశ పుట్టింది? ఆ ధనాన్ని చూసి, ఆ సంపదని చూసి ఒక ఆశ. మన ఇస్తరియో యూదాకి ఎట్లయితే ఆశ పుట్టిందో అట్లాంటి ఆశ గెహాజీకి కూడా పుట్టిందనమాట. ఆ ఆశ పుట్టడం వల్ల ఏం చేశాడు? రహస్యంగా ఈయన ఏమన్నాడు? ఎలీషా వద్దు అన్నాడు. ఏమన్నాడు? వద్దు, నువ్వు తెచ్చినటువంటి ఆ బహుమానం ఏదైతే ఉందో నాకు అది అవసరం లేదు, నీ బహుమానం నాకు వద్దు అన్నాడు. వద్దు అన్నదాన్ని గెహాజీ ఏం చేశాడు? పరిగెట్టుకెళ్ళి, అయ్యా ఇప్పుడే మాకు తెలిసినటువంటి ప్రవక్తలు వచ్చారయ్యా, ఒక కొండ దగ్గర నుంచి, ఎఫ్రాయిము కొండ దగ్గర నుంచి వచ్చారయ్యా. సో వాళ్ళ కోసము మా యజమానుడు కొన్ని బట్టలు, కొన్ని కాయిన్స్ ఇవ్వమంటున్నాడు. 2 మణుగుల వెండి, 2 దుస్తులు ఇవ్వమంటున్నాడు. అంటే 2 ఎందుకు అయ్యా? 2 ఎందుకు? నేను రెట్టింపిస్తా, తీసుకోవా అన్నాడు. ఏమన్నాడు? రెట్టింపిస్తా, తీసుకోవా అన్నాడు. ఆ రెట్టింపు కాస్త ఏమైంది గెహాజీకి? ఆయనకు ఒకటే వచ్చిందా? తరతరాలుగా నిలిచిపోయింది. రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నాడు గెహాజీ కదా. కింద అంటున్నాడు ఎలీషా, ఏమంటున్నాడు అక్కడ? ఇవన్నీ తీసుకోవడానికి ఇది సమయమా? నీకు కావాలంటే ఇయ్యడా దేవుడు? అందుకనే పొరుగు అనేది దేని కూడా ఆశించొద్దంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నీ పొరుగు అనేది గాడిద గాని ఇంకా ఏ దాన్ని కానీ ఆశించొద్దు అంటున్నాడు దేవుడు. ఆశించొద్దు అంటే దాని వల్ల నీకు ఆశీర్వాదమా శాపమా? దేవుడు నో అంటే దాని వల్ల మనకి శాపమే. ఆశీర్వాదం ఎన్నడూ చూడలేము. లేదయ్యా దాంట్లో ఆశీర్వాదం వెతుక్కుంటా అంటే అందులో మనకి ఆశీర్వాదం కాదు కదా, రెట్టింపు శాపమే దొరుకుతుంది. ఇప్పుడు గెహాజీ రెట్టింపు శాపం తెచ్చుకున్నాడా? రెట్టింపు ఆశీర్వాదం తెచ్చుకున్నాడా? రెట్టింపు శాపమే. ఒకసారి 2వ రాజులు 2:9 చూడండి. ఇక్కడ కూడా రెట్టింపు ఆశీర్వాదం దొరికిందంట. ఎవరికో చూద్దాము. ఇక్కడ కూడా ముందర
ప్రవక్త. ఏలియా దగ్గర ఉన్నటువంటి శిష్యుడు ఎలీషా. సో ఇద్దరు ఏం చేస్తున్నారు, ఆ రోజు ఏలియా కొనిపోబోతున్నాడని తెలుసుకున్న తర్వాత ప్రతి చోటికి వెళ్తూ వచ్చాడు. అయ్యా ఇక్కడ నువ్వు ఆగిపోతే లేదయ్యా నిన్ను నేను వెంబడిస్తా, లేదయ్యా నిన్ను నేను వెంబడిస్తా అని చెప్తూ బేతేలుకి ఒకసారి, ఎరికోకి ఒకసారి, తర్వాత యోర్దానికి ఒకసారి అట్లా వెళ్తూ 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 వస్తున్నాడు అనమాట. ఎక్కడ కూడా ఏలియా ఆగినప్పుడు ఎలీషా ఎక్కడ కూడా ఆగలేదు. నో, నేను నీతోనే వస్తా, నేను నిన్నే వెంబడిస్తా అంటూ వచ్చాడు. అయితే లాస్ట్కి వచ్చినప్పుడు ఏమంటున్నాడు, నీకేం కావాలా? ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అడిగాడు అనమాట. ఏం కావాలా? 2 అంతల పాలు కావాలి నాకు. నీ మీద ఆత్మ పనిచేస్తుంది కదా, దేవుని యొక్క ఆత్మ. ఆ ఆత్మలో నాకు ఎంత కావాలా? 2 అంతలు కావాలా. అంటే నువ్వు చేసిన దానికంటే నేను ఎంత చేయాలా? డబల్ గా చేయాలా దేవుని కొరకు. చూడండి, ఏది శ్రేష్టమైనది ఇప్పుడు? ఏది శ్రేష్టమైనది అంటే మనం కోరుకునే విషయంలో కూడా శ్రేష్టంగా ఉండాలా. అది దేవునికి అనుకూలమై ఉండాలన్నమాట. మనకు కాదు, లోకానికి కాదు, ఏదో ఇంకొకరిని ప్లీజ్ చేయడానికి కోసం కాదు మనము ఎన్నుకునేది. సో మనం ఎవరిని సంతృప్తి చేయాలా అంటే నిన్ను, నన్ను, ఇంకొకరినో వాళ్ళు సంతృప్తి చేయాల్సింది. ఇక్కడ దేవుణ్ణి మనం సంతృప్తి చేయాలి. ఎందుకోసము? ఈ శరీరం నీది కాదంటున్నాడు దేవుడు. అవునా? ఈ శరీరం ఎవరిది? దేవుని యొక్క ఆలయము. సో మనకు నచ్చినట్లు మనం ఈ శరీరంలో జీవించడానికి వీల్లేదు. మనం కొనబడ్డాము, దేవుని రక్తంతో మనము కొనబడ్డాము అనమాట. సో అందుకోసము మనం ఎంచుకునేది కూడా ఎట్లుండాలా? శ్రేష్టమైనదిగా ఉండాలా, దేవునికి అనుకూలమైనదిగా ఉండాలా, దేవుని మహిమపరిచే విధంగా ఉండాలా. సో ఇక్కడ ఈయన ఏం ఎంచుకున్నాడు? ఎలీషా 2 అంతల ఆత్మలు కావాలా అని ఎంచుకున్నాడు అనమాట. సో ఆ ఎంచుకున్న